రీత్యా కూడా ఎక్విప్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వర గారు, ప్రధానంగా ఈ దేశంలో అత్యంత సంపన్నవంతులు లెక్కదీస్తే 140 కోట్ల దేశ జనాభా ఉంటే అందులో కేవలం 50 మంది మాత్రమే అత్యంత సంపన్నవంతులుగా కనపడుతున్నటువంటి వ్యవస్థలో బతుకుతున్న మనం ఆశించడంలో తప్పు లేదు, మార్పు కావాలని. బట్ సత్యం గారు కూడా అన్నారు, ఆశతో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది, ఆప్టిమిస్టిక్గా మనము ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్నది అన్నది కూడా వాస్తవమే. అలాగే శ్రీరామ్ గారు, మరొక విచిత్రమైనటువంటి విషయాలు కూడా ఇవాళ రాజకీయాల్లో 50 కోట్లు ఖర్చు పెడితే అభ్యర్థి గెలిచి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మరొక నాటకం కూడా ఉంది. ఈ వ్యాపారంలో భాగంగా వాళ్ళ పార్టీ గనక అధికారంలోకి లేకపోతే, అవతల పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే, వీడు మళ్ళీ ఇక్కడ కూడా సంపాదనతో ఆలోచిస్తే ఆ పార్టీకి గెలిచిన వెంటనే వెళ్ళిపోతున్నాడు. ప్రొవిజన్ ఉన్నది వాళ్ళకి. ఇదెంత దుర్మార్గం? రాజేంద్ర గారు, ముఖ్యంగా ముందు ఈరోజు బీఆర్కే న్యూస్ని, ముఖ్యంగా మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో, అంటే నేను జర్నలిస్ట్ని కాబట్టి, ఈ మధ్యకాలంలో ఇటువంటి చర్చ పెట్టిన ఛానల్స్ చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు రోజువారీ రాజకీయాల మీద, లేదా వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా, వాడికి ఎన్ని ఓట్లు వీడికి ఎన్ని ఓట్లు, వాడికి ఎన్ని సీట్లు వీడికి ఎన్ని సీట్లు తప్ప ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యంలో విలువల గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడే వాళ్ళు అసలు తగ్గిపోయారు. అందులో మిత్రులిద్దరూ కూడా, ఇవాళ ఉన్న మిత్రులిద్దరూ కూడా వీటి మీద గట్టిగా మాట్లాడగలిగిన మిత్రులు, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. కాబట్టి ఈరోజు చాలా మంచి డిబేట్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి ఎక్కడ మొదలవ్వాలి అంటే మీడియాలో మొదలవ్వాలి, జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా మొదలవ్వాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఈ చర్చ అనేది మొదలు కావాలి. ఆ చర్చని ఈరోజు మొదలుపెట్టినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరున్నారు ఇందాక, వెళ్ళిపోతున్నారు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి. అంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఇది ఒక వ్యాపారం, రాజకీయం అనేది ఒక వ్యాపారం. ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి లాభం రావాలి. లాభం రాని పరిస్థితులు ఉంటే ఎక్కడి నుంచి లాభం వస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం. పార్టీలు అనే విలువలు అనేవి, సిద్ధాంతాలు అనేవి పోయి చాలా కాలం అయింది. అందువల్ల ఇప్పుడు మనకి అందుకనే అప్పుడప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతుంటారు, సరే ఎవరు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు అనేది పక్కన పెడితే, ఇమ్మీడియట్గా పార్టీ మారితే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి, లేదంటే కనుక అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి, అసలు ఆ ఎమ్మెల్యే పదవి పోవాలని. దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామా? చేస్తే కనుక కొంత కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినది ఎంపీ పదవిలో ఉంటేనే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలరు. అది ఏదో రోడ్లు, ఏదో కాంట్రాక్ట్లను, ఇంకో కాంట్రాక్ట్లను, ఆ కాంట్రాక్ట్లను, వీటన్నిటిలోనూ కూడా తెచ్చుకుని వాటిని సంపాదించుకోవాలి. వీళ్ళకి అదే మార్గం. లేదా వీళ్ళకి ఉన్న జీతం ఎంత అండి? అసలు ఒక ఎమ్మెల్యేకి ఉన్న జీతం ఎంత, ఒక ఎంపీకి ఉన్న జీతం ఎంత, వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత? కాబట్టి వీళ్ళకి వచ్చే శాలరీకి వీళ్ళు అసలు పెట్టుబడి కోట్లు పెట్టే పెట్టుబడికి సంబంధమే లేదు. అందువల్ల రాష్ట్రం మీద పడి, లేదంటే దేశం మీద పడి దోచుకోవడానికి రాజకీయం అనే దాన్ని ఒక మాధ్యమంగా చేసుకున్న రాజకీయ నాయకులు ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నారు. అలాగే కేవలం పెట్టుబడిదారులు, నిజంగా వీళ్ళు అసలు రాజకీయ నాయకులు కాదు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఈరోజు రాజకీయ నాయకుల ముసుగులో ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. దానివల్ల ఇంత ప్రాబ్లం. ఒకప్పుడు ఇందాక మన మిత్రులు చెప్పారు, లేదా పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ కనబడుతున్నారు? వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీ అనేది మనం అసలు ప్రజాస్వామ్యంలో పెట్టినందుకు దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయని. ఈరోజు ఉన్న పార్టీలకి సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఓని ఏదో రాసుకున్న సిద్ధాంతాలు ఉంటే దాన్ని అమలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? రాజకీయ సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. ఈ రెండు ఉంటే ఆ రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బులు సంపాదించుకోవడానికి కాకుండా ప్రజల కోసం, ప్రజాసేవ, రాజకీయం అంటే సేవ కోసం వస్తున్నాను నేను అని కూర్చునే వాళ్ళు ఎంతమంది? మనం బస్టాండ్లలో ఈరోజు కూడా ఎర్ర బస్సు కోసం వెయిట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలను కొంతమంది చూస్తున్నాం తెలంగాణలో. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? వాళ్ళు కదా సేవకులు. రాజకీయం అనేది, సేవ అనేది పోయి రాజకీయం అనేది వ్యాపారంగా ఎప్పుడు మారిందో అప్పుడు ఈ పరిస్థితి అంతా మారిపోయింది. ఎస్ శ్రీరామ్ గారు, ప్రధానంగా మనము ఈ దేశ ప్రధానులను కొంతమందిని గుర్తు చేసుకుంటే, వాళ్ళ పదవి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి సొంత ఇల్లే లేదు. లాల్ బహదూర్ శాస్త్రి, నందా గారు,
ఇలా అనేక మందిని మనం గుర్తు చేసుకుంటే ఇవాళ ఒక కార్పొరేటర్ ఒక్కసారి ఎన్నుకోబడిన తర్వాత ఆ ఊళ్ళో అతను సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదన కూడా అని అనలేను, దోపిడీ అంట. కారణం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ప్రాంతాన్ని దోచేస్తున్నటువంటి రాజకీయం, అలాగే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండటం.